అయ్యో! అయ్యో! అయ్యయ్యో! ఈ పెద్దవాళ్ళు ఉన్నారే మన చిన్నవాళ్ళను అర్థం చేసుకోరు. వారు చెప్పిందే వినాలంటారు. ఏంటి ఈమె ఇలా అంటుంది అనుకుంటున్నారు కదూ! అవునండి. అమ్మ వాళ్ళింటికి వెళ్ళాం కదా! అక్కడ సండే రోజు పిల్లలు చికెన్ కావాలన్నారు. పిల్లలు చికెన్ కావాలంటేను నేను వద్దు అన్నాను. సరే ఇవాళ చేపల కూర చేసుకుందామా అంటేను ఓకే అన్నారు. సరే అని నాన్నని చేపలు తీసురమ్మంటే చేపలు తీసుకొచ్చాడు. అమ్మని చేపల కూర చేసి పెట్టు అన్నాను. కానీ అమ్మేమో నన్ను చేయమన్నది. నేనేమో అక్కడ నేనే చేసుకొని తినాలి, ఇక్కడ నేనే చేసుకొని తినాలా అన్నాను. అప్పుడు అమ్మ నువ్వైతే ఫస్ట్ ఆయిల్‌లో చింతపులుసు పోసి తర్వాత ముక్కలు వేస్తావు. అలా నేను చేయలేను. నువ్వు చేస్తే బాగుంటుందని సమ్మగా చెప్పింది. ఇంకేం చేస్తాను అలా అన్నాక నేనే చేశాను. అందుకే అన్నాను ఈ పెద్దవాళ్ళు ఉన్నారే అని. నేను నా పిల్లలు అడిగిన చికెన్ వద్దని చేపలు తెప్పించాను. నువ్వు చేసి పెట్టమ్మా అంటేను అమ్మ నాతోనే చేయించింది. వాళ్ళ తర్వాత మన పిల్లలకి మనమే కదా పెద్దవాళ్ళం. మనం కూడా అంతే కదా!